రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరికాదని 8 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ దొంగదన్నాలు దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు దేవాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం తగదని, రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 10 ఏళ్లలో ఏనాడు రైతుల గురించి మాట్లాడిన కేటీఆర్ రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదని, ధర్నాలు రాస్తారోకోలు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మేము మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 7వ తారీఖు డిసెంబర్ మా ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నాం. ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. సుమారు 2300 కోట్లు ఆర్టీసీకి డబ్బులు కట్టాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు లోపు గృహ వినియోగదారులకి కరెంటు బిల్లు మాఫీ అన్నాం, మాఫీ చేశాం. ఇంకా ఎవరైతే మాఫీకి అర్హులు లేరో వారికి కూడా మండల పరిషత్ ఆఫీసులో, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల్లో, మీ సేవలలో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. క్లియర్గా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఉచిత వైద్యం కొరకు అందించడం జరిగింది. అంతేకాకుండా విద్యను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎక్విప్మెంట్స్తో పాటు ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులను ఈ భూపాలపల్లిలో 203 పోస్టులను ఖాళీలను కూడా నింపాం.